బీఆర్ఎస్ అంటే డాడీ డాటర్ సన్ పార్టీ అని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ మునిగిపోతున్న నావలాంటిదన్నారు. కవిత లెటర్ ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని విమర్శించారు బండి సంజయ్. కాంగ్రెస్ వదిలిన బాణమని ఆరోపించారు. అటు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్నారు కమలనాథులు. ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ నేతలు రాజకీయం చేయడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వైమానిక దాడుల్లో ఒక్క విమానం కూడా కూలిపోలేదని బలగాలు చెప్పినా మళ్లీ ప్రశ్నించడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై పెట్టడం లేదన్నారు కిషన్ రెడ్డి. ఈ యొక్క పౌర సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం వాళ్ళు ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి ఈ రెండింటికి కూడా కావలసినటువంటి నిధులు మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. బస్తీలకు సంబంధించి కాలనీలకు సంబంధించి మరి కొంత ఉదారంగా ఈ ప్రభుత్వ నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరము ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. హైదరాబాద్ విషయంలో మరి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రచారం చేసుకుంటున్నాయి తప్ప మరి పౌర సౌకర్యాలు మెరుగుపరచలేదు. బీఆర్ఎస్ అంటే డాడీ డాటర్ సన్ పార్టీ అని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ మునిగిపోతున్న నావలాంటిదన్నారు. కవిత లెటర్ ఓ డ్రామా అన్నారు. కేసీఆర్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు కిషన్ రెడ్డి. కుటుంబ పార్టీలు ప్రజల కొంప ముంచుతాయని బీజేపీ ముందే చెప్పిందన్నారు. ఎమ్మెల్సీ కవిత లెటర్లో ఏమీ లేదన్నారు కిషన్ రెడ్డి. కుటుంబ పార్టీలే దేశానికి ప్రమాదం. కుటుంబ పార్టీలు ఉంటేనే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. గతంలో కూడా చెప్పాము, ఈ కుటుంబ పార్టీలలో ప్రజాస్వామ్యం ఉండదు. ఈ కుటుంబ పార్టీలలో ప్రజల యొక్క సంక్షేమం ఉండదు. కుటుంబ సంక్షేమము అధికారమే ప్రధానంగా ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావలాంటి పార్టీ. డాటర్ డాడీ మధ్యలో ఉత్తరాలు. మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయటంపై సెటైర్లు వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లెటర్ టు డాడీ అంటూ కవిత లేఖ రాయటం ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అని విమర్శించారు. దీనికి టైటిల్ కాంగ్రెస్ వదిలిన బాణం అని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫలమయ్యాయని, అందుకే రెండు పార్టీలు కలిసి బీజేపీని బద్నాం చేసే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీనా లేక ఆస్తుల పంచాయతీనా అని ప్రశ్నించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కవితను బయటకు పంపించడం కోసం హరీష్ రావు కేటీఆర్ ఒక్కటయ్యారనే సంకేతం వారి మీటింగ్ ద్వారా తెలిపారని ఆరోపించారు. తన రాజకీయ వారసుడు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమన్నా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళడం, బాబా బొమ్మరుదులు ఇద్దరు ఒకటనేటువంటి ఒక మెసేజ్ ని బయటికి పంపడం, తనను ఒంటరి చేస్తున్నారు బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం. ఎమ్మెల్సీ కవిత లేఖ దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుందని విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే అందుకు నిదర్శనమన్నారు. ఇప్పుడు ఆయన సభ మీద ఇప్పుడు ఉత్తరం రాయటం ఏంది? మీరు ఉత్తరంలో రాశారు బీజేపీయే ప్రత్యామ్నాయంగా అందరూ భావిస్తున్నారు. 100% కరెక్టు. ఈ బీజేపీనే ప్రత్యామ్నాయం అవుతుంది తెలంగాణలో భయంతోనే ఈరోజు ప్రజల్ని మీ క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయడానికి, వాళ్ళని తప్పుదారి పట్టడానికి ఇటువంటి ఒక లేఖ రాసి మీ ఫ్యామిలీ చుట్టూ మీ కుటుంబం చుట్టే రాజకీయాలు తిప్పాలనే ప్రయత్నంలో ఇదొక భాగము. కేసీఆర్ కు కవిత లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కేసీఆర్ ను కలిసే పరిస్థితి కూడా కవితకు లేదా అని విమర్శించారు. ప్రజల్లో బీజేపీపై పెరుగుతున్న విశ్వాసాన్ని ఎవరూ తగ్గించలేరన్నారు. కవిత లేఖ పొలిటికల్ ఎత్తుగడ అయి ఉండొచ్చన్నారు డీకే అరుణ.